హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. మరొక వీక్లీ అప్డేట్ వీడియో తోటి నేను మీ ఫ్రెండ్ రాజండి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ వీక్లీ అప్డేట్ వీడియో ద్వారా గత వారం రోజుల్లో జరిగిన మెయిన్ ఈవెంట్స్ గురించి, సో అదేవిధంగా మార్కెట్ యాక్షన్ గురించి, అదేవిధంగా గోయింగ్ ఫార్వర్డ్ విత్ హెల్ప్ ఆఫ్ టెక్నికల్ చార్ట్ నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండొచ్చు, సో నెక్స్ట్ వీక్లో మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉండొచ్చు, సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూద్దామండి. సో అదేవిధంగా మీరు అందరూ thumbnail చూస్తుంటారు కదా ఫ్రెండ్స్. సో నేను ఏదైతే దివాళీ పిక్స్ అని చెప్పి పోర్ట్ఫోలియోకి ఇవ్వడం జరిగిందో 80% అండి సో ఫార్ సక్సెస్ రేట్ అనమాట అండి. సో 8 out of 10 నేను ఇచ్చిన 10 స్టాక్స్లో 8 ఆల్రెడీ టార్గెట్ రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఇంకా రిమైనింగ్ 2 మన ఆన్ ద వే టువర్డ్స్ టార్గెట్ అనమాట అండి. సో దాని గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను. అదేవిధంగా ఒక స్టాక్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను అనమాట అండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో అయితే ముందుగా గత వారం రోజుల్లో జరిగిన మేజర్ ఈవెంట్ ఏంటంటే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ అనమాట అండి. సో అంటే అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ యొక్క మీటింగ్ జరిగిందనమాట అండి. సో ఎప్పుడైతే ఆ మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి ముందర కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్స్లో క్లియర్గా మనం చూసాం అనమాట. సో మార్కెట్స్ అన్నీ కూడా పడడం జరిగిందనమాట అండి. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల కొంత మార్కెట్లో ఫాల్ అనేది, సో సెంటిమెంట్ కొంచెం నెగిటివ్ అయిందనమాట అండి. సో క్రూడ్ ఆయిల్ కూడా గత వారంలో కొంచెం పైకి పెరిగినట్టుగా కొంత 1 వీక్ బిఫోర్ మీరు చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతూ వచ్చిందనమాట అండి. సో అందువల్ల అది కూడా సెంటిమెంట్ కొంత ఎఫెక్ట్ చేసిందనమాట మన ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్, మన ఇండియన్ కంటెక్స్కి వస్తే కనుక. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ద్వారా అవుట్కమ్ ఏంటంటే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సో ఏ విధంగా చేంజెస్ చేయలేదన్నమాట. రేట్స్ అంటే ఇన్ఫ్లేషన్ అది పెరుగుతుందన్నమాట ఆల్రెడీ అక్కడ. సో కొంత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అదేవిధంగా బాండ్ ఈల్డ్స్ అవి పెరుగుతున్నాయి. అంటే కొన్ని గ్రీన్ షూట్స్ ఉన్నాయి, అంటే అందువల్ల ఎకానమీ రికవరీ అవుతుంది, ఎకానమీ బాగానే ఉంది కాబట్టి సో క్వాంటిటేటివ్ ఈజింగ్ ఇలాంటి ఏమైనా మెజర్స్ కొన్ని టైట్ చేస్తారేమో అని చెప్పి మార్కెట్ చాలా ఉత్కంఠగా చూడడం జరిగిందనమాట అండి అక్రాస్ ద గ్లోబ్. సో అయితే ఫెడ్ రిజర్వ్ మాత్రం ఏం తీసుకున్నారంటే ఏ విధమైన స్టెప్స్ తీసుకోలేదు, ఎందుకంటే చాలా బాండ్స్ ఇవన్నీ కూడా బై చేయడం జరిగిందనమాట అండి. క్వాంటిటేటివ్ ఈజింగ్ ప్రారంభంగా అన్లిమిటెడ్ బయింగ్ అనేది కూడా వాళ్ళు చేయడం జరిగిందనమాట గతంలో. సో ప్రస్తుతానికి స్టాన్స్ ఏ విధంగా మారలేదనమాట అండి. సో స్టిల్ ఏదైతే ఇప్పుడు దాకా ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ కూడా అదేవిధంగా యథాతథంగా ఉంచడం జరిగిందనమాట అండి. సో దాని తర్వాత మార్కెట్స్ కొంచెం మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం జరిగిందనమాట అండి. సో అయితే ఇప్పుడు ఏంటి రిజర్వ్ బ్యాంక్స్ డెసిషన్ ఎంత తీసుకున్నాయంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా కూడా సో దే ఆర్ స్టిల్ వెయిటింగ్. ఎందుకంటే గతంలో తీసుకుంటే కనుక హిస్టరీలో మీరు తీసుకుంటే 1929లో సో మన కరోనాకు ముందర ఏ విధంగా ఉంటుందంటే డిమాండ్ లేదు, ఓకే అండి. మిలీనియల్స్ ఎవరు కార్లు కొనట్లేదు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు కదా. సో అందువల్ల కన్జంప్షన్ లేదు. సో ఇలాంటి మనం ఇనివాల్వింగ్ కదా ఫ్రెండ్స్. అంటే ఒక రకమైన డీఫ్లేషన్ అంటాం అనమాట. ఇన్ఫ్లేషన్కి ఎగనిస్ట్ అనమాట డీఫ్లేషన్. అంటే అన్ని వస్తువుల యొక్క డిమాండ్ తగ్గిపోయింది, ఓకే అండి. సో అంటే పర్చేసింగ్ అనేది తగ్గిపోయింది. సో అంటే డీఫ్లేషన్ అంటాం అనమాట. అలాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ సో కంటిన్యూగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఆ విధంగా చేయడం జరిగిందనమాట. 1929లో కూడా జరిగిందనమాట అండి. సో చాలా నెగిటివ్ అయిపోయినాయి అనమాట జీడిపిలు ఇవన్నీ కూడా. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి మళ్ళీ ఎకానమీ రివైవ్ లాగా రిజర్వ్ బ్యాంక్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే అప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే సో వన్స్ రికవర్ అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారండి, ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ తగ్గించారో మళ్ళీ పెంచడం జరిగిందనమాట అండి. సో అంటే లిక్విడిటీ మెజర్స్ అన్నీ కొంచెం టైట్ చేశారనమాట అండి అప్పుడు. సో టైట్ చేసేసరికి మళ్ళీ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఎకానమీ మళ్ళీ కొలాప్స్ అయిపోయి సో ఒక 10 సంవత్సరాలు పట్టిందండి మళ్ళీ ఎకానమీ రికవర్ అవడానికి. అందుకే గ్రేటెస్ట్ డిప్రెషన్ అని చెప్తారన్నమాట అండి. అంటే 1929 నుంచి 30s నుంచి 40 దాకా ఇంచుమించు ఏంటంటే మార్కెట్స్ అక్కడే ఉన్నాయన్నమాట అండి, ఓకే. సో దాన్ని గ్రేటెస్ట్ డిప్రెషన్ అని చెప్పి హిస్టరీలో పిలుస్తూ ఉంటారన్నమాట అండి. సో అంటే దాని అనుభవం ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్స్ దగ్గర సో వాళ్ళు చాలా ఆచితూచి అడుగులు వేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో అందువల్ల ఇమీడియట్గా కరెక్ట్ అయితే లేదనమాట. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియన్ కంటెక్స్కి వస్తే కూడా సో రిజర్వ్ బ్యాంక్ కూడా సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని కొంచెం పెంచండి, ఇన్ఫ్లేషన్ 4% +2% కదండి, 4 +2 అని చెప్పి అనుకుంటున్నారు కదా. సో దాన్ని కొంచెం ఇంకా పెంచాలి అని చెప్పి కొంతమంది ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. కొంతమంది మాత్రం దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే సో ఆల్రెడీ మీరు చూస్తే కనుక కమోడిటీ మెటల్స్ ఇవన్నీ కూడా ప్రైజెస్ అన్నీ పెరిగిపోతున్నాయి అనమాట అండి, ఓకే. సో అందువల్ల మీరు చూస్తే కనుక సో అది ఇన్ఫ్లేషన్కి బాగా ఎక్కువగా ఇన్ఫ్లేషన్ లీడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ పెట్రోల్ అనేది వెరీ సూన్ సెంచరీ కొట్టడానికి రెడీ అవుతుంది కదండి. సో అందువల్ల ఏంటంటే సో అది మంచిది కాదని కొంతమంది ఒపీనియన్ అనమాట అండి. సో ఓవరాల్గా ఏంటంటే సో ఇమీడియట్గా తొందరపడి స్టెప్స్ అయితే తీసుకోవట్లేదు అనమాట రిజర్వ్ బ్యాంక్స్. సో అది ఒక గుడ్ సిమ్టమ్ అనమాట అండి మార్కెట్స్కి. అందువల్ల ఏంటంటే మార్కెట్స్ మళ్ళీ కరెక్షన్ వచ్చి మార్కెట్స్ ఫాల్లోకి వెళ్ళిపోతాయి అన్న సినారియో లేదనమాట ఇప్పుడు. సో మళ్ళీ మార్కెట్స్ హోల్డ్ అవ్వడం జరిగింది. మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం అక్రాస్ ద మార్కెట్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ మనం చూడడం జరిగిందనమాట అండి, ఓకే అండి. సో ఇది జనరల్గా ఓవరాల్ గత వారం రోజుల్లో జరిగిన ఈవెంట్స్ బేస్ చేసుకుని అప్డేట్ అనమాట అండి. సో ఇప్పుడు మనం టెక్నికల్స్ చూద్దాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, సో ముందుగా మనం నిఫ్టీ చార్ట్ చూద్దామండి. సో నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక మీరు సో ఈ వారం రోజులు కూడా మార్కెట్ చాలా ఫాల్ వచ్చిందనమాట అండి. గత 5 రోజులు మీరు తీసుకుంటే ఫాల్ రావడం జరిగిందనమాట అండి. ఎక్సెప్ట్ ఫ్రైడే మంచి రికవరీ అనేది వచ్చిందనమాట అండి. సో అది ఆ రోజు కూడా ఫ్రైడే రోజు కూడా మీరు చూస్తే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రావడం జరిగిందనమాట అండి. సో మళ్ళీ అక్కడి నుంచి సో మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి సో మార్కెట్స్ పెరగడం జరిగిందనమాట అండి. సో ఆల్మోస్ట్ నేను కూడా మన ఆంధ్ర బుల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో ఒకవేళ ఈ రేంజ్ కింద క్లోజ్ అయితే కనుక సో మార్కెట్లో చాలా నెగిటివ్ సెంటిమెంట్, అంటే మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేరిష్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయినట్టు అనమాట అండి. సో బట్ సడన్గా ఏంటంటే మంచి బయింగ్ ఇంట్రెస్ట్ రావడం జరిగిందనమాట అండి. సో మార్కెట్స్లో సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ పుంజుకోవడం జరిగిందనమాట అండి. బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి మార్కెట్స్ మళ్ళీ పైకి వచ్చేయడం జరిగిందనమాట. మీరు చూస్తే కనుక వరుసగా ఒక 6 రోజులు ఫాల్ అనమాట అండి. మీరు చూస్తే కనుక 6 days ఆల్మోస్ట్ నెగిటివ్ ట్రెండ్ అని చెప్పాలి. ఒక 4-5 days నెగిటివ్ ట్రెండ్ ఉంది కదండి ఇక్కడ. సో ఈ ఫాల్ అరెస్ట్ చేస్తా ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ మనం బయింగ్ అనేది ఫ్రైడే రోజుని చూడడం జరిగింది కదా ఫ్రెండ్స్. అంటే 19th మార్చిని మీరు చూస్తే కనుక బయింగ్ తోటి మళ్ళీ మార్కెట్స్ అనేది హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. అయితే మీరు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, వాల్యూమ్ అనమాట అండి. అంటే అబవ్ యావరేజ్ వాల్యూమ్ తోటి విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి సపోర్ట్ తీసుకుంది కాబట్టి సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్ ఇక్కడ హోల్డ్ అయినట్టుగానే మనం భావించాలన్నమాట అండి. ఒకవేళ ఏదైనా న్యూస్ వచ్చి ఒకవేళ ఈ సపోర్ట్ ఈ లెవెల్ సిగ్నిఫికెంట్ లెవెల్ అనమాట అండి ఇది. సో 14,500 ఈ రేంజ్ ఏదైతే ఉందో చాలా సిగ్నిఫికెంట్ లెవెల్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఎందుకంటే 2-3 times మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగిందనమాట అండి. సో అయితే నేను గ్యాప్ థియరీ అని చెప్తుంటాను ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు చూస్తే కనుక ఒక గ్యాప్ అనేది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ గ్యాప్ అనేది ఆల్మోస్ట్ ఫిల్ చేసినట్టుగా ఆ లెవెల్స్కి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. క్యాండిల్ గ్యాప్ ఉంది కదండి. సో ఆ గ్యాప్ ఫిల్ చేసినట్టుగా జస్ట్ అక్కడ ఆ లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుని మార్కెట్స్ మళ్ళీ పైకి వెళ్ళడం జరిగిందనమాట. గ్యాప్ ఫిల్ చేసినట్టుగా మీరు చూడొచ్చు అనమాట, అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఒకవేళ దీని కింద కనుక క్లోజ్ అయ్యి ఉండుంటే కనుక సో మార్కెట్లో చాలా కరెక్షన్ కంటిన్యూ అయ్యి ఉండేది అనమాట అండి. నెక్స్ట్ అంటే ఇక్కడ నుంచి ఒక 600 points ఫర్దర్గా ఇంకా మార్కెట్లో ఫాల్ నిఫ్టీ వచ్చి పాసిబిలిటీ ఉండేది అనమాట అండి. సో ఒకవేళ నెక్స్ట్ వీక్ కనుక అంటే లెస్ ఛాన్సెస్ అనమాట అండి. సో మోస్ట్లీ పైకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే వాల్యూమ్ ఇవన్నీ బేస్ చేసుకుని చూస్తే కనుక. ప్లస్ వేరే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట అండి. వీటిని బేస్ చేసుకుని చూస్తే కనుక మార్కెట్ పైకి వెళ్ళే పాసిబిలిటీ నెక్స్ట్ వీక్ కనిపిస్తుంది అనమాట అండి. ఒకవేళ ఇన్ కేసు వెళ్తే కనుక మరి టార్గెట్ ఏంటంటే సో ఇమీడియట్ టార్గెట్ వచ్చి మ్యాక్సిమం ఇక్కడ దాకా మార్కెట్ వెళ్ళొచ్చు అనమాట అండి. సో 15,300 ఆ రేంజ్ దగ్గర మళ్ళీ మార్కెట్స్కి క్లియర్గా రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ చార్ట్స్ ద్వారా మనం చూడొచ్చు అనమాట అండి. సో మార్కెట్స్కి మళ్ళీ 15,350 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఉందన్నమాట అండి. ఒకవేళ ఏదైనా న్యూస్ వచ్చి ఏదైనా నెగిటివ్ కారణాల వల్ల ఒకవేళ మార్కెట్ కనుక ఈ రేంజ్ బ్రేక్ అయితే కనుక ఓకే అండి. సో అంటే 14,300 కింద కనుక బ్రేక్ అయితే కనుక సో కరెక్షన్ కంటిన్యూ అవుతుందన్నమాట అండి. నెక్స్ట్ వచ్చి సపోర్ట్ ఏంటంటే 13,700 దాకా నిఫ్టీలో కరెక్షన్ వచ్చి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఆర్ఎస్ఐ కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా మనకు కనిపిస్తుంది కదండి. ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అయినా కూడా వీక్నెస్ అనేది మనకు కనిపించింది కాబట్టి సో ఇది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనమాట అండి. సో అదేవిధంగా ఇక్కడ బాటంలో ఆర్ఎస్ఐ 40 దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్ళడం అనేది జరిగిందనమాట ఫ్రెండ్స్. అందువల్ల ఇక్కడ నుంచి కొంచెం వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట అండి. సో పైకి కొంచెం మార్కెట్ ఇంకా ఫర్దర్గా పెరిగి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. సో ఇది చార్ట్ బేస్ చేసుకుని అదేవిధంగా మన మూవింగ్ యావరేజ్ బట్టి కూడా చూద్దాం అనమాట అండి. సో మూవింగ్ యావరేజ్ పరంగా కూడా నిఫ్టీ మూవింగ్ యావరేజ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక సో ఇవి షార్ట్ టర్మ్ అనమాట, లైక్ 20 పీరియడ్ ఓకే అండి. సో అదేవిధంగా 40 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందనమాట అండి. అయితే కొంచెం సిగ్నిఫికెంట్ మనం చూడాల్సింది ఏంటంటే కొంచెం 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే ఇంకా మార్కెట్ ఉందన్నమాట అండి. అది కొంచెం కన్సర్న్ అనమాట అండి. యాక్చువల్గా 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే అంటే మార్కెట్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ సో క్లోజింగ్ అనేది 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వలేకపోయింది అనమాట అండి. ఓకే, సో అందువల్ల మార్కెట్లో మీరు చూస్తే కనుక ఈ మూవింగ్ యావరేజ్ అన్నీ కూడా ఇలా నేర్ అయినప్పుడు మార్కెట్లో పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ చూస్తే కనుక మూవింగ్ యావరేజ్ స్క్వీజ్ అవుతున్నాయి అనమాట అండి. ఈ మూవింగ్ యావరేజ్ అన్నీ ఒకవేళ క్రాస్ అయ్యి కనుక మళ్ళీ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైకి షార్ట్ టర్మ్ కిందకు వస్తే కనుక కరెక్షన్ అనేది ఇంకా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. లెటస్ సీ ఒకవేళ మండే కనుక దీనిపైన ఓపెన్ అయ్యి వెళ్తే కనుక మళ్ళీ కొంతకాలం సో మార్కెట్స్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందన్నమాట అండి. 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అనమాట అండి. సో సపోర్ట్ కిందే ఉంది సోఫార్. సో 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్స్ వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో విల్ హోప్ అంటే నెక్స్ట్ వీక్ పాసిబిలిటీ ఉందన్నమాట అండి వాల్యూమ్ ఇవన్నీ చూసిన తర్వాత.
సో అదేవిధంగా ఇంకొక న్యూస్ ఏంటంటే జనరల్ న్యూస్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది కూడా చెక్ చేస్తుంటారు కదండి. యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది కొంచెం పెరిగిందనమాట అండి. సో కానీ అది పెద్ద మేజర్ ఈవెంట్ కాదు, మేజర్గా సిగ్నిఫికెంట్ కాదనమాట అండి. సో ఆల్మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా మెయింటైన్ అవుతుందన్నమాట అండి. అయితే రికవరీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది రేటు పెరుగుతూ వచ్చిందనమాట అండి. బట్ ఇక్కడ నుంచి ఫేజ్ అనేది తగ్గిందనమాట. ఏదైతే ఏ పేస్లో పెరుగుతుందో ఆ స్పీడ్ అనేది కొంచెం తగ్గిందని చెప్పాలన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ ఇలా హోల్డ్ అయినంత వరకు ఇట్స్ ఓకే అనమాట. ఎకానమీ బాగానే ఉన్నట్టు యూఎస్ ఎకానమీని బట్టి మిగతా గ్లోబల్ ఎకానమీస్ కూడా ఫాలో అవుతాయి కాబట్టి మనం దాన్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటాయి అనమాట మార్కెట్స్. నెక్స్ట్ వచ్చి మీరు తీసుకుంటే మన ఎఫ్ఐఐ డేటా. ఓకే అండి. సో మొత్తం మార్కెట్ని సో ఎంతకాలం నిలబెట్టుకుంటూ వచ్చింది ఎఫ్ఐఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ మనందరం ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నాం, మనం కంటిన్యూగా అందరూ సెల్లింగ్ చేస్తున్నాం కదండి. సో వేరేజ్ ఎఫ్ఐఎస్ మాత్రం దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అన్నట్టుగా వాళ్ళు ఎఫ్ఐఎస్ కొంటానే ఉన్నారన్నమాట అండి. అయితే ఎఫ్ఐఎస్ ఎందుకు అలా కొంటున్నారు, అంత అన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ లెవెల్స్ ఎందుకనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదండి. సో మార్కెట్లో వాల్యుయేషన్ ఇంకా వాళ్ళకి దే ఆర్ సీయింగ్ సమ్ వాల్యుయేషన్ అనమాట, ఇంకా వాల్యూ ఉంది మార్కెట్లో అని. ఓకే, ఓన్లీ మనం పిఈ మల్టిపుల్ బేస్ చేసుకుంటే మాత్రం ఓవర్ వాల్యూడ్గా మనకి మార్కెట్ కనిపిస్తుంది, కానీ అదర్ పారామీటర్స్ బట్టి ఇంకా స్టిల్ ఇంకా వాల్యూ ఉందన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ అనమాట. అందువల్ల దే ఆర్ బయింగ్ అనమాట. స్టిల్ ఇవి కూడా వాళ్ళ నెట్ బయర్స్ కొన్నారన్నమాట అండి. వేరేజ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెట్ సెల్లర్స్ కిందే ఉండడం జరిగిందనమాట అండి. ఓన్లీ ఫ్రైడే రోజు మీరు చూస్తే కనుక, సో ఫ్రైడే రోజుని March 19 ఇద్దరు బయింగ్ చేశారనమాట. అంటే బోత్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్. అంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూ బయింగ్లో ఉన్నారు, డిఐఎస్ కూడా బయింగ్ చేయడం అనేది ఒక మంచి సపోర్ట్ కింద రావడం జరిగిందనమాట అండి. సో అందువల్ల మార్కెట్లో మంచి రికవరీ ఆ రోజు మనం నిన్న ఫ్రైడే రోజుని చూడడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఇది మన దివాళీ పిక్స్ అనమాట అండి. సో దివాళీ పిక్స్కి వస్తే సో డెల్టా కార్ప్ అనేది 200 లెవెల్ టచ్ చేయడం జరిగిందనమాట అండి. సో నేను ఏదైతే టార్గెట్ చెప్పానో అది ఆల్రెడీ 60% ప్రాఫిట్ వచ్చిందనమాట నేను చెప్పిన లెవెల్ నుంచి. సో ఎవరైనా బై చేసి ఉంటే కనుక దే మేడ్ 60% అనమాట. 5% 10% టార్గెట్ కాదనమాట అండి. ఇవన్నీ కూడా అబౌట్ 20% టార్గెట్స్ తోటి నేను ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్. అంటే కొంచెం లాంగ్ టర్మ్కి, మీడియం టు లాంగ్ టర్మ్ అన్నట్టుగా ఇచ్చాను అనమాట అండి. బట్ సో ఫార్ సక్సెస్ రేట్ ఈజ్ లైక్ 80% అనమాట అండి. సో వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే, సో ఐటీసీ స్టార్టెడ్ మూవింగ్ అనమాట అండి. సో ఏనుగు అంటారు కదండి, సో ఐరావతం ఏనుగు కదిలింది అంటారు కదా. సో ఐటీసీ కూడా సోగా టార్గెట్ టువర్డ్స్ వెళ్తుంది అనమాట అండి. సో లెట్ అస్ హోప్ 250 రీచ్ అవుతుందేమో చూడాలి. బట్ డాక్టర్ రెడ్డి మాత్రం ఈవెన్ స్పుత్నిక్ ఇవన్నీ చాలా పాజిటివ్ న్యూస్లు ఉన్నప్పటికీ కూడా డాక్టర్ రెడ్డిలో మూమెంట్ కనిపించట్లేదు. సో మేబీ స్టాప్ లాస్ ఈ ఒక్క స్టాక్ మాత్రం స్టాప్ లాస్ వెళ్ళి పాసిబిలిటీ కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఎక్సెప్ట్ దిస్ వన్ యూ కెన్ సే ఆల్మోస్ట్ లైక్ 90% సక్సెస్ రేట్ తోటి పోర్ట్ఫోలియో ఉందన్నమాట అండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట అండి. సో మంచి స్టాక్స్ నేను మీకు సరైన టైంలో మంచి ప్రైజెస్ దగ్గర నేను షేర్ చేయడం జరిగిందని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇది మన దివాళీ పిక్ సంబంధించి అనమాట అండి. సో అయితే మార్కెట్కి ఇంకొక సపోర్ట్ ఏంటి, నెక్స్ట్ వీక్ మార్కెట్స్కి సపోర్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఫ్రెండ్స్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది కంటిన్యూగా పెరుగుతూ వచ్చిందండి. గత ప్రీవియస్ వీక్స్లో తీసుకుంటే కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. బట్ ఈ వీక్ మాత్రం, ఇప్పుడు మన ప్రజెంట్ వీక్ మాత్రం కొంచెం అక్కడ ప్రైజెస్లో కరెక్షన్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. ఓకే, సో వీక్లీ చార్ట్ చూద్దామండి. వీక్లీలో మీరు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. అంటే చాలా మల్టిపుల్ టైమ్స్లో సో ఏదైతే ఈ ప్రైస్ ఉందో లైక్ 73, 74 దగ్గర ఒక సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది క్రూడ్ ఆయిల్కి ఉందన్నమాట అండి, విచ్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా. అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్కి ఇంకా 68, 70 దాటి వెళ్ళే పాసిబిలిటీ తక్కువ ఉందన్నమాట అండి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో మనకి ఎకానమీకి మంచిదన్నమాట అండి. క్రూడ్ ఆయిల్లో కనుక కొంచెం ప్రైస్ కరెక్షన్ వస్తే మన ఇండియన్ ఎకానమీకి మంచిది కాబట్టి మార్కెట్స్కి అది పాజిటివ్గా తీసుకుని పాసిబిలిటీ ఉందన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అనమాట అండి. సో నెక్స్ట్ వచ్చే లాస్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే అండి, సో ఒక స్టాక్ సంబంధించి నేను మీతో షేర్ చేస్తాను అనమాట అండి. ఆల్రెడీ ఐ థింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాను అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది సో ప్రీవియస్గా ఆల్రెడీ మనం బై చేయడం జరిగింది. నేను ఆల్రెడీ మంచి 30-40% ఈవెన్ వితిన్ 3 డేస్లో 30% ప్రాఫిట్ రావడం జరిగిందనమాట అండి. జస్ట్ డైల్ అనమాట ఫ్రెండ్స్. ఓకే అండి, జస్ట్ డైల్ ఎప్పుడైతే రీటైల్ యాప్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందో, న్యూస్ వచ్చిందో, ఓకే, ఇమీడియట్గా స్టాక్లో మూమెంట్ వచ్చి పెరిగిపోవడం జరిగింది కదండి. సో అయితే ఏదైతే నేను ప్రీవియస్గా లెవెల్ బ్రేక్అవుట్ అయ్యాక బై చేశానో మళ్ళీ ఆ లెవెల్కి రీటెస్ట్ జరిగిందనమాట. అందువల్ల ఏంటంటే సో అగైన్ మళ్ళీ నేను బై చేయడం ఆల్రెడీ కొంత హోల్డింగ్ ఉంచాను అనమాట అండి నేను కొన్న దాంట్లో. ఇంకా అగైన్ ఐఎమ్ ప్లానింగ్ టు యాడ్ అనమాట అండి. సో మళ్ళీ రీటెస్ట్ ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. నిన్న ఫ్రైడే రోజున మీరు తీసుకుంటే ఆ లెవెల్ కరెక్ట్గా టచ్ చేసి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, కానీ మిస్ అయ్యాను అనమాట కొంచెంలో. సో ఇమీడియట్గా పైకి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. ఓకే, సో దీనికి ఇమీడియట్గా లైక్ 900 దగ్గర ఉందన్నమాట అండి. సో ఈ లెవెల్స్ అబౌవ్ సస్టైన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ వచ్చి 1200. సో ఇంకా వాళ్ళ మార్కెట్లో బుల్లిష్నెస్, మార్కెట్లో మొమెంటమ్ కంటిన్యూ అయ్యి ప్లస్ స్టాక్ కొంచెం సపోర్ట్ చేస్తే కనుక ఈవెన్
1500 లెవెల్స్కి వెళ్ళిపోయినా మన ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. అంటే ఈవెంట్స్ న్యూస్ ఇవన్నీ కూడా దీనికి సపోర్టింగ్గా ఉన్నాయి కాబట్టి. ఓకే అండి, సో ఇది ఈ వీక్ స్టాక్ సంబంధించిన ఐడియా ఫ్రెండ్స్. ఓకే అండి, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ బంధుమిత్రులందరికీ మన ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.